హలో గాయస్, మనకి రీసెంట్గా ఎస్ఎస్వి జైస్వాల్ సో అతను చూసుకుంటే డొమెస్టిక్ సీజన్ స్టార్ట్ చేసింది ముంబై క్రికెట్ అసోసియేషన్ తరఫున. సో మరి ఆ ముంబై ఎంసీఏ తరఫున డొమెస్టిక్ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఐపీఎల్లో ఛాన్స్ వచ్చింది. ఐపీఎల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇండియా టీంకి ఆడుతున్నాడు. అయితే మరి ఈ ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచే మరి స్టార్ట్ చేసిన జైస్వాల్ సో మరి రీసెంట్గా మరి గోవా క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కెప్టెన్సీ ఆశ చూపించినట్టున్నారు. సో అందుకని చెప్పేసి నేను వ్యక్తిగత కారణాల వల్ల గోవా వెళ్ళిపోతున్నాను. సో ఇప్పటి నుంచి నేను గోవా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడతాను. సో మరి నాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పేసి ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా అడిగాడు. సో మరి వాళ్ళు దీనికి యాక్సెప్ట్ చేసి ఓకే వెళ్ళు అని చెప్పేసి ఎన్ఓసి కూడా ఇచ్చారు. సో మరి ఎన్ఓసి ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా గోవా క్రికెట్ అసోసియేషన్కి కానీ లేదంటే బీసీఐకి కానీ మరి సబ్మిట్ చేయలేదు. సో మరి ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ముంబై క్రికెట్ అసోసియేషన్ దగ్గరికి వచ్చి సో నేను ఎటువంటి పర్సనల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ నేను గోవా వెళ్ళట్లేదు. సో నేను ఇక్కడే ముంబైలో ఉండాలి అనుకున్నాను. సో మరి ముంబైలో ఉండి ముంబై క్రికెట్ అసోసియేషన్ తరఫున డొమెస్టిక్ సీజన్ ఆడాలి అనుకున్నాను. దాని తర్వాత రేపు డొమెస్టిక్ సీజన్ అప్పుడు కూడా నేను మీకు అవైలబుల్గా ఉంటాను. సో మరి ఇది వెనక్కి తీసుకోండి అని చెప్పేసి సో మరి అతనైతే మళ్ళీ ఎంసీఏని కోరటం జరిగింది. సో మరి దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. మరి ఎంసీఏ యాక్సెప్ట్ చేసిందా లేదా అనే దాని గురించి అయితే ఇంకా ఏం అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో మరి అది వచ్చిన తర్వాత మళ్ళీ మీకైతే అప్డేట్ చేద్దాం. సో ఏదేమైనా సరే మరి ఈ నిర్ణయం పట్ల మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.